పాటించగలిగితే బెస్ట్ మెథడ్. పాటించగలిగితే చాలా మంచిదండి. మీ గట్ చాలా బాగుంటుంది. లేట్ నైట్ డిన్నర్స్ లేకపోతే మీ 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 గట్‌కి, డైజెషన్‌కి కొంచెం బ్రేక్ ఇచ్చినట్లు ఉంటుంది. లాంగ్ ఫాస్టింగ్ అవర్స్ ఆర్ ఇంపార్టెంట్. మంచిది కూడా బాడీకి హెల్ప్ చేస్తుంది. క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటది బాడీ లోపల. సో, మీ తిండికి, మీ పడుకునే టైంకి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు పడుకుంటారో మీ నిద్ర అన్నది మెలటోనిన్ బాగా సెట్ ఇన్ అవుతుంది. మంచిదే. కానీ మీరు అలవాటు చేసుకోగలగాలి. ఓకే. సో, 6 గంటలు తిని మళ్ళీ నాకు 10 గంటలకు ఆకలేసి నేను 12 గంటలు, 1 గంటకు పడుకుంటానంటే వాళ్ళకి అంటే సెట్ కాదు. అంటే నేను కొద్ది రోజులు ఇది చేశానండి. హ్మ్. 6కి తిన్నాను. హ్మ్. తిన్నాక ఏమైంది, మీరన్నట్టుగానే 11కి పడుకోవడం అలవాటు నాకు. హ్మ్. సో 6కి తిన్నాక 9 అందరికీ 9 అవ్వగానే ఇంట్లో అందరూ గుమగుమలాడే వంటకాలతో తింటా ఉంటారు. డిన్నర్ తింటా ఉంటారు హ్మ్. వాళ్ళు. నేను అలా ఆపుకుంటూ అలా వేరే రూమ్‌లోకి వెళ్ళి పడుకొని హ్మ్. అలా కంట్రోల్ చేసుకొని ట్రై చేసేవాడిని. హ్మ్. వాళ్ళు అబ్బా! ఇవాళ కర్రీ బావుంది హ్మ్. అని చెప్పేసరికి ఇంకా ఇంకా కంట్రోల్ తప్పేసి సరే కొంచెం తిందాంలే ఎక్కువొద్దు మనం. హ్మ్. క్రేవింగ్స్ తగ్గిపోతాయి కానీ కొంచెం తింటాను. ఒక చిన్న బౌల్‌లో యేసుకొని. హ్మ్. హమ్మయ్య! నేను బయట డైట్ పాటించాను అనుకుంటాను. హ్మ్. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఎంప్టీగా అనిపిస్తుంటది. హ్మ్. అప్పట్లో కొన్ని జీడిపప్పు తింటాను. హ్మ్. ఇంకా సరిపోలేదు రాత్రి నిద్రపోయాక ఆకలేస్తే మరి మెలుకువ వస్తేనే ఒక 2 అరటిపళ్ళు తింటాను. హ్మ్. ఇది నా డైట్ పద్ధతి. అంటే మీరు మాటికి మీరు ఇక్కడ అంటే మీరు చెప్పే ప్యాటర్న్ చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఎందుకండి అవునండి. ఎక్కడ యెస్. రాంగ్ చేస్తున్నారన్నది కరెక్ట్. తెలుస్తుంది. అందుకే అది నేను చెప్తున్నాను. అనుభవాలు అందుకే చెప్తున్నాను అవును. మీకు. సో, ఇప్పుడు మీరేం చేశారు? 6 గంటలకు తినేసారు. ఏంటి మీ ఉద్దేశ్యం మంచిదే. అవును. దీని తర్వాత నేను తినను. నేను డైట్ పాటిస్తున్నాను. హ్మ్. ఇంక నేను తినకూడదు. అస్సలు ఇంకా అవును. బంద్ అనేసి అవును. ఆలోచించారు. అవును. కానీ కరెక్ట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయారు మళ్ళీ 8:00కి. ఇప్పుడు ఇంట్లో గనుక నేను స్ట్రిక్ట్‌గా చేసినా సరే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. హ్మ్. మరి సాయంత్రం పార్టీ ఉంది వస్తున్నావా లేదా అని. ఇంకా అది ఆ మాట విన్నాక చాలా. ఓకే. ఈ ఒక్కరోజు మనం చీటింగ్ డే చేద్దాం. రేపొచ్చి స్ట్రిక్ట్‌గా చేద్దాం అనుకుంటాం. హ్మ్. ఇక ఎవ్రీ డే అదే చీటింగ్ డే అయిపోతది ఇంక అయిపోతుంది. అప్పటినుంచి. అవును. సో, ఒకటండి ఆహ్, మీ బాడీకి ఏం చేయాలో తెలుసు. హ్మ్. మీరు ప్రిపేర్ చేయాల్సింది మీ బ్రెయిన్ అండ్ హార్ట్‌కి. ట్రైన్ చేయండి. కరెక్ట్. అవును. బిఫోర్ యూ స్టార్ట్ సంథింగ్ ట్రైన్ యువర్ బ్రెయిన్ అండ్ హార్ట్. ఓహ్! యెస్. గుడ్ వర్డ్. అవును. అది లేకుండా చేస్తే ఇలా ఇలాగే డీవియేషన్స్ ఉంటుంది. ఉంటాయి. కరెక్ట్. కానీ ఇలా డీవియేషన్ అయినంత మాత్రాన చాలామంది గిల్ట్‌లోకొచ్చేసి మళ్ళీ ఏం గాదు ఊరికే పద ఇది అయ్యేది గాదు. నా అవును. పద్ధతులు అలా ఆ మట్టుకు చేయకండి. ఆ! ఇనీషియల్‌గా ఎవ్వరికైనా సరే అలవాటు అన్నది సంవత్సరాల తరబడి మీకు ఒక అలవాటు అయ్యాక అది పోవడానికి టైం పడతది. అవును. ప్లీజ్ మీ బాడీతో కొంచెం కైండ్‌గా ఉండండి. సరే కఠినంగా ఎట్లా ట్రైన్ అప్ చేయాలో చెప్తారా మేడం? మెల్లిమెల్లిగా సార్. ట్రైన్ అప్ అంటే? హ్యాబిట్. ట్రైన్ అంటే ట్రైన్ అప్ ఎలా చేయాలంటే పోన్లే ఒకరోజు తినేసారు. రెండో రోజు కంట్రోల్ చేయడానికి. హ్మ్. ఆ మరుసటి రోజు మళ్ళీ తినాలనిపిస్తే తినేయండి. వారం వారం రోజు తినే కన్నా ఒక 4 రోజులు తగ్గాయి గదా! ఆ! ఇనీషియల్‌గా. ఓకే. ఓకే. అవే 4 రోజులు ఒక నెల పోయాక 2 రోజులకి రావా చెప్పండి? సరే ఇక్కడ కూడా నా అనుభవం ఇంకొకటి చెప్తాను మేడం. చెప్పండి సార్. నేను ఒకరోజు చాలా ఇగ అసలు డెడికేషన్ అంటే ఇంకా తపస్సు చేసినట్టు చేద్దామని చెప్పి ఒక 1 మంత్ చేశా మ్యామ్. హ్మ్. నాన్ వెజ్ తినకుండా 6కే తినేసి ఇంత కష్టమైనా సరే 9:30, 10కే పడుకొని హ్మ్. ఆ! ఇలా చేస్తూ వచ్చా. ఒక 1 మంత్ తర్వాత వదిలేసా ఇంక నా వల్ల గాల. హ్మ్. రైట్. ఏ డైట్ చేసే వాళ్ళకైనా ఇది అనుభవమే. కరెక్టే. ఒక 1 మంత్ 15 డేస్ తర్వాత ఇక మన వల్ల కాదు. హ్మ్. ఆ రోజు నుంచి మ్యామ్ హ్మ్. వరుసగా తింటూనే ఉన్నాను. అట్లా ఒక 10 రోజులు, వారం రోజులు తిన్నాక అప్పుడు మళ్ళీ నా బాడీ బాడీకి. ఓకే. బిఎస్ నువ్వు నార్మల్ అయ్యావు అనే ఫీలింగ్ ఇచ్చింది నాకు. ఇది హ్మ్. కరెక్టే కదా మేడం ఇది. అంటే ఇన్ని రోజులు నేను మానేసిందంతా మళ్ళా వారంలో మళ్ళా పోగేసి ఇచ్చాను బాడీకి. అంతే. అంటే అది బాడీ అడిగిందా? అంటే అట్లాంటివి ఉంటాయా బాడీలో? బాడీకి మీరేం చేశారంటే ఒక అలవాటు చేశారండి. అవును. మీ ఇష్టం వచ్చినట్లు తిన్నట్లు మీరు అలవాటు చేశారు. అవును. ఇప్పుడు సడెన్‌గా ఎవరో చెప్పారు, మీకేదో జ్ఞానోదయం అవును. అయిందనేసి ఇలా కాదు, ఇలా అంటే చిన్న పిల్లాళ్ళ చేతిలో నుంచి టాయ్ లాక్కున్నట్లు చేస్తది బాడీ. ఓకే. అందుకే మీరు స్ట్రిక్ట్‌గా ఒక నెల దానికి ఏమి ఇవ్వకుండా నేను ఇలాగే ఉంటాను అనేసరికి ఆ నెక్స్ట్ మంత్ ఎళ్లి అన్‌కంట్రోలబుల్‌గా మీరు ఏది తినాలనుకున్నారో తినేసారు. అవును. సో, మీరు ఇదే పద్ధతి ఎక్స్‌ట్రీమ్ డైట్స్‌లో కూడా అవుతుంది. మీరు బిగుసుకొని చాలా పద్ధతిగా చేయాలనుకోని ఒక 6 నెలలు, 3 నెలలు చేయగలరు. దాని హ్మ్. తర్వాత చెయ్యలేరు. అవును. సో, ఇలా మీరు సడెన్‌గా షిఫ్ట్ కాకండి. ఓకే. నేను చెప్పేదేంటంటే సడెన్‌గా ఎప్పుడు షిఫ్ట్ కాకండి. మెల్లిమెల్లిగా అంటే హ్యాబిట్ ఫార్మేషన్ మీద పని చేయండి. ఓకే.
అంటే మీకు ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఇఫ్ ఐ టెల్ సమ్‌వన్ 2 మీల్స్ ఎ డే ఫాలో అవ్వండి, కొంతమందికి ఈజీ. అవును. అసలు పాత మాటికి తినే అతనికి 2 మీల్సే చేయండి అంటే చేయగలడా? ఏంటి మేడం నేను మాటి మాటికి ఏదో తింటూ ఉంటాను. ఏం లేకపోతే నాకు అసలు ఏం అరగదు. మీరు 2 మీల్స్ తినమంటే నేను పస్తులుండిపోవాలా అని అంటారు. సో, సజెషన్ కూడా మనిషిని బట్టి వాళ్ళ అలవాట్లను బట్టి ఇవ్వాలి. సో, అది ఒక ప్రాక్టీషనర్‌కి బాగా తెలిసుండే. ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్ అన్నది చదివి ఉంటారు కాబట్టి, ప్యాటర్న్ తెలిసుంటది కాబట్టి, వాళ్ళ బట్టి వాళ్ళకి అడ్వైస్ అన్నది ప్రాక్టికల్ అడ్వైస్ అన్నది ఇస్తాం. ఓకే. వర్కౌట్ అయ్యేది. ఓకే. అందుకే టైం పడతదండి. ఇప్పుడు నా డైట్స్ మ్యాజిక్‌లో ఎందుకు పనిచేయవు? ఒక 3 నెలల్లో మీకు ఇది అయిపోద్ది, చూమంతరం అయిపోదా అవన్నీ నేను ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వనండి. ఖచ్చితంగా 3 నెలల దాకా మీరు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఓకే. ఎందుకంటే ఫౌండేషనల్ స్టేజ్‌లో మీ బాడీ మీ పోషకాలు లోపండా అవి కవర్ అవుతాయి. మీ ఎనర్జీ లెవెల్స్ బెటర్ అవుతాయి. ఇలా మెల్లిమెల్లిగా తన పునాదులు గట్టి చేసుకుంటుంది. అలా ఉన్నప్పుడు మీకు డ్రాస్టిక్ చేంజెస్ కనిపించవు. ఒక్కసారి ఆ ఫౌండేషన్ బెటర్ అయ్యాక మెల్లిమెల్లిగా మీరు ఆ ప్యాటర్న్‌కి, ఆ పోర్షన్ కంట్రోల్‌కి అలవాటు పడతారు. ఓకే. ఒక 3 నెలలు గానియండి, 4 నెలలు గానియండి. డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ హ్యాబిట్స్. కరెక్ట్. వాళ్ళ హ్యాబిట్స్ బట్టి ఎంతవరకు వాళ్ళు అంటే ర్యాంపాంట్‌గా వాళ్ళ అలవాట్లని వాళ్ళు చాలా డ్రాస్టిక్‌గా ఉంచుకున్నారు. అంటే వాళ్ళ అలవాట్లు ఎంత డీరేంజ్డ్‌గా ఉన్నాయి. దాన్ని బట్టి అంత టైం అయితే వాళ్ళకి పడుతుందండి. ఓకే. సో, అండ్ ఇంకోటి షుగర్ పేషెంట్లు పండ్లు తినకూడదా మేడం? ఎవరన్నారండి? చెప్తారు కదండి ఎవరు తినొద్దు అని. చాలా బిగ్గెస్ట్ మిత్ అండి అనేసి. అవునా? అది. అస్సలు ఫ్రూట్స్ తినొద్దు అంటారు. ఇంకా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేదో ఉంటుందంట కదా. అవును. దాని ప్రకారం ఏది తినాలో ఆ ఫ్రూట్సే తినాలి. అన్నీ తినొద్దు అనేదో కూడా ఒకటి చెప్తారు. చాలామంది గ్లూకోజ్ స్పైక్ మీద చాలా ఫోకస్ పెడతారండి. తెలియని విషయం ఏంటంటే ఇన్సులిన్ స్పైక్ చేసే ఫుడ్స్ కూడా ఉంటాయి. ఓకే. డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డయాబెటీస్ మెకానిజం ఎలా ఉంటుంది, అసలు సెల్ ఏంటి, దానికి ఎందుకు ఎనర్జీ కావాలి, గ్లూకోజ్లో ఇప్పుడు మీ బ్లడ్లో గ్లూకోజ్ ఉన్నంత మాత్రాన అయ్యే ప్రమాదం ఏంటి అన్నది ఒకసారి మాట్లాడుకుందాం. మీ సెల్ యువర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఒక మనిషి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ప్రతి సెల్కి తన ఫంక్షనింగ్ కావాల్సింది ఎనర్జీ. అది మీరు ప్రొవైడ్ చేస్తేనే అది ఎలా పనిచేయాలో అది పనిచేస్తుంది. అది లివర్ సెల్ అయినా సరే, బ్రెయిన్ అయినా సరే, కిడ్నీ అయినా సరే, ఏ సెల్ అయినా సరే తనకు ఎనర్జీ కావాలి. ఓకే. ఇప్పుడు ఎనర్జీ ఇచ్చేది ఎవరు? మీరు తినే ఫుడ్. మీరు తినే ఫుడ్ తిన్నాక ఎనర్జీ రిలీజ్ అయింది. ఎనర్జీ రిలీజ్ అయ్యాక ఎనర్జీ అన్నది ఎక్కడ ఉండాలి? మీ బ్లడ్లో కాదు, మీ సెల్స్లోకి వెళ్ళాలి. అంతే కదా. బ్లడ్లో ఉన్నంత మాత్రాన బ్లడ్ ఉత్తి ట్రాన్స్పోర్టరే, తీసుకుని వెళ్ళే మీడియం మాత్రమే. ఉండాల్సింది సెల్ లోపల. సో ఇప్పుడు మీరు తినంగానే గ్లూకోజ్ రిలీజ్ అవ్వంగానే ప్యాంక్రియా ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ పని ఏంటంటే ఇన్సులిన్ ఇస్ ద కీ. గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ కీలా పనిచేస్తుంది.